అందరికీ నమస్కారము. శ్రీ దుర్గా వీడియోస్ అండి. ఒక చిన్న కథ, దాంట్లో అర్థము పరమార్థం తర్వాత మీరు మీ యొక్క కామెంట్ను పెట్టండి. శ్రీ దుర్గా వీడియోస్. ఒక ఊర్లే ఒక పల్లెటూరులో ఒక తల్లి, ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు వ్యవసాయదారులు. అయితే వాళ్ళు మరీ గరీబ్ వాళ్ళు, పాపం తినడానికి కూడా తిండి లేని అంత ప్రాబ్లంలో ఉంటారు. అయితే ఆ తల్లి తన పిల్లలిద్దరిని చదివిపియాలని ఎంతో ఆరాటపడుతుంది. కానీ ఆమెతో చదివిపించడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. వ్యవసాయదారులు అంటే మీరు చెప్పవలసింది లేదు కదండి. అయితే దాంట్లో ఒక అబ్బాయిని బడికి పంపిస్తుంది చదువుకోవడానికి, ఒక అబ్బాయిని వ్యవసాయానికి తీసుకువెళ్తుంది. అయితే ఆ అబ్బాయితో వ్యవసాయం చేస్తుంటుంది. ఆ అబ్బాయి రోజు పొద్దున్నే బర్రెలు తీసుకొని పోయి బర్రెల మేపుకొని నాగలు దున్ని ఒరేసి పంట పండిస్తుంటాడు ఒక అబ్బాయి రోజు స్కూల్కి వెళ్తుంటాడు. అయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే, స్కూల్కి వెళ్ళే అబ్బాయి, బడికి వెళ్ళే అబ్బాయికి ఏం కష్టం ఉండదు, ఏముండదు. ఈ వ్యవసాయానికి వెళ్ళే అబ్బాయి బాగా కష్టపడుతుంటాడు అనే ఉద్దేశం వల్ల వ్యవసాయానికి వెళ్ళే అబ్బాయికి మంచిగా అన్నం పెట్టడము, మంచిగా చూసుకోవడము, మంచిగా గుడ్లు పెట్టడం, ఆకుకూరలు ఆ అబ్బాయికి పుష్టికరంగా పెడుతుంది. ఈ స్కూల్కి వెళ్ళే అబ్బాయికి ఏదో చారు, కారం పొడి, అంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నారు కాబట్టి ఆ వ్యవసాయకి వెళ్ళే అబ్బాయి కష్టపడుతుంది కాబట్టి అతనికి మంచిగా పెట్టాలి, అతని మంచిగా చూడాలి. ఈ స్కూల్కి వెళ్ళే అబ్బాయినేమో ఏం పెట్టి నడుస్తుంది, ఆడేం పని చేయడు కదా అని పెడుతుంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వ్యవసాయం చేసే అబ్బాయి మంచిగా పుష్టిగా మంచిగా బందోబస్తుగా ఉంటాడు. స్కూల్కి వెళ్ళే అబ్బాయి ఏమో చాలా వీక్ అయిపోయి బలహీనంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత తల్లికి బాగా ఆలోచన వస్తుంది. ఏంటి, నేను ఒక కొడుకేమో మంచిగా పెడుతున్నా, ఒక కొడుకేమో మామూలుగా పెడుతున్నా, భోజనం అయినా ఏదైనా చూడడమైనా. అలాంటప్పుడు ఆ కొడుకు మరి ఇద్దరు, అతడేమో వ్యవసాయం చేసే అబ్బాయి మంచిగా పుష్టిగా అవుతున్నాడు, ఇతడేమో సరే నేను మంచి చూడలేక బక్క అవుతుండా, లేకుంటే ఏమైనా ఆలోచనలు లేయా, ఇద్దట్లో ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అనే ఉద్దేశం వల్ల ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు కొడుకులు పడుకున్నప్పుడు ఆ ఇద్దరి కొడుకుల ఛాతి మీద వెన్న ముద్ద, పచ్చి వెన్న ఉంటుంది కానండి. బర్రె పాలు విడినప్పుడు వాళ్ళకు వెన్నలో, వ్యవసాయదారులు కాబట్టి వెన్న వాళ్ళకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి వెన్న ముద్ద తీసి సేమ్ క్వాలిటీలో ఇద్దరికి ఒకే విధంగా ఇద్దరికి ఛాతి పైన వెన్న ముద్ద పెడుతుందండి. ఇద్దరి కొడుకులకు, వ్యవసాయం చేసే కొడుకు, స్కూల్కి వెళ్ళే కొడుకు. అయితే ఆ స్కూల్కి వెళ్ళే కొడుకేమో పెట్టినాక ఒక కొంచెం తర్వాత చూస్తే వ్యవసాయం చేసే కొడుకేమో ఆ వెన్న ముద్ద అలానే ఉంటుందండి గట్టిగా. అదే స్కూల్కి వెళ్ళే బాబుకు, ఆ కొడుకు ఛాతి పైన ఆ వెన్న ముద్ద కరిగిపోతుందండి. అప్పుడు కరిగిపోతే ఆ తల్లి బాగా ఆలోచిస్తుంది, ఓహో నా వ్యవసాయం చేసే కొడుకు ఎక్కువ ఆలోచనలు లేవు, ఈ చిన్న కొడుకేమో ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు, దేని కొరకు అని బాగా ఆలోచించుకొని, నా వ్యవసాయదారుని కొడుకు ఎలాంటి టెన్షన్లు లేవు, ఎలాంటి ఆలోచనలు లేవు, ఈ స్కూల్కి వెళ్ళే వాడేమో రేపు ఏం ఎగ్జామ్ ఉంది, రేపు ఎట్లా చదవాలి, ఏం చేయాలి, ఏ లెసన్ చదవాలి, సార్ ఏమంటాడు, సార్ కొడతాడో ఏమని ఆలోచించుకుంటూ దాని గురించి ఆ బుక్ మీదనే ఆలోచించుకుంటూ పడుకుంటాడు. కాబట్టి ఆ యొక్క వెన్న
కరిగిపోయిందండి. వ్యవసాయం చేసిన ఆ కొడుకు ఇవాళ నాగలు దున్నేసి వచ్చిండు, పొద్దున నాటేసేది ఉంటుంది కదా, దాని గురించి ఆలోచించే ఉంటుంది కదా. బర్రెలు రోజు చేసే ప్రకృతే కదా, బర్రెలు నిప్పాలి, మెప్పుక రావాలి, ఎండ నిప్పుక రావాలి, మెప్పుక రావాలి, నాగలు దున్నాలి, వేసుకురావాలి. వేరే రేపు పొద్దున సార్ అడుగుతాడు, వేరే అడుగుతాడు, ఇది చెయ్యాలనేది కాంపిటేట్ ఉండదు కాబట్టి ఆ వ్యవసాయదారునికి అవన్నీ అట్లే గట్టకపోతుంది. ఈ స్కూల్కి వెళ్ళే వానికేమో సార్లు అడిగే క్వశ్చన్లకు వాటికి వీటికి రాత్రి అంతా ఆలోచించి సార్లు ఏమంటారు అనే భయాందోళనతో ఆలోచనతో ఉంటాడు కాబట్టి ఆ వెన్న కరిగిపోతుందండి. అప్పుడు ఈ 2 విషయాలు తెలుసుకున్న తల్లి ఇద్దరిని సమానంగా చూడడము మొదలు పెడుతుందండి. దీనిలో అర్థము పరమార్థం ఏముందో మీ కామెంట్తోని తెలియజేయగలరు. నమస్కారం.